కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా తెలుగులో కంటెంట్ ఏంటంటే చిన్న పిల్లల కోసం. ఓకే. ఎందుకంటే మొబైల్ చూసి చాలామంది పాడైపోతున్నారు. ఓకే. హాయ్, అందరూ బాగున్నారా? మీరు బాగోవాలి, సరదాగా జీవితాన్ని గడపాలి. ఓకే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా కంటెంట్ చిన్నపిల్లలు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూసిన, యూట్యూబ్ చూసిన, ఫేస్బుక్ చూసిన అర్ధ బట్టలతో, బూతుల మాటలతో చాలామంది వస్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళని నేనేం అనట్లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేవ్వండి. ఎందుకంటే అలా రావడం వల్ల వాళ్ళకి పిల్లలు ఉంటారు, మనకి పిల్లలు ఉంటారు. అది వాళ్ళు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి అంతే. మేము ఇలా బట్టలతో వస్తున్నాం, మా పిల్లలు పాడైపోతారేమో అనేది మీరు తెలుసుకోవాలి. ఈరోజు చిన్న పిల్లలు అంటే ఒక తల్లి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి అతను ప్రయోజకుడైతే నేను కళ్ళారా చూసుకుని పోవాలి, చనిపోవాలి అనే ఆశ ప్రతి తల్లికి ఉంటుంది. కానీ చాలామంది బిజినెస్ల వల్ల, డ్యూటీల వల్ల తన పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవట్లేదు. తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం తెచ్చుకుంటే భయపడిపోతున్నారు. దయచేసి ప్రతి మొబైల్లో కూడా, అంటే మీరు ఏ మొబైల్ ఇస్తే కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలామంది లేడీస్ అని నేను అనను, కొంతమంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించే చెప్తున్నాను. బ్రాలు చెడ్డీలు వేసుకుని వస్తున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఈ చిన్న పిల్లలకి చిన్న మెదడు ఉంటుంది, పాపం వీళ్ళకి ఏం తెలియదు. గబుక్కన అదే తీసి చూస్తారు వీళ్ళు, ఏదో బాగుంది బట్టలు లేకుండా. ఏం తెలుసు పిల్లలకి, ఏం తెలియదు కదా. ఓకే, చూద్దాం. వాళ్ళు మాట్లాడే డైలాగులు, వాళ్ళు మాట్లాడే అసహ్యకరమైనటువంటి మాటలు ఈ పిల్లల మనసులో పడిపోతున్నాయి. తర్వాత రాను ఒక 16 ఏళ్ళు వస్తే చాలు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐ లవ్ యూ. అప్పుడే లవ్, 16-18 ఏళ్ళకే లవ్. దయచేసి ఏ తల్లిదండ్రులైనా ఎంతో కష్టపడి మీరు సంపాదించి మీ సంపాదన మీ పిల్లలకి పెడుతున్నారు, వాళ్ళు బాగోవాలని. దయచేసి మీ పిల్లల యొక్క మొబైల్ ఇస్తే కూడా ప్రతిసారి మొబైల్ని వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చూస్తున్నాడు అన్నది మీరు చెక్ చేసుకోండి. లేదా మొబైల్ చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే 16, 17, 18 ఏళ్ళు వస్తే కూడా అయ్యో నా బిడ్డే కదా అని చెప్పి మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎంత మంచివాడైనా ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోయారు అని అనేవారు. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉండే మొబైలే మనకు శత్రువు. మన శత్రువే మొబైల్. మన మొబైలే మన పిల్లలు చూసి నాశనం అయిపోతున్నారు. దయచేసి మీ పిల్లల్ని మీరు గమనిస్తూ పెంచండి. అలానే అందరినీ అంటలేదు, చాలామంది గమనిస్తూనే పెంచుతున్నారు. అయినా సరే మీరు జాగ్రత్త వహించండి అని ఈ ఆగస్టు 15 సందర్భంగా ఒక కంటెంట్ నేను ఇస్తున్నాను. జై హింద్.